ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్లో పాల్గొన్నారు సార్. ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్న, చేసే పని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడే ఓట్లు పడతాయి. 2004-2019లో అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగిపోయి ఓడిపోయాను తప్పితే అది ప్రతిపక్షాల విజయం ఎంతమాత్రం కాదు. మోదీ నాయకత్వంలో దేశం ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయం. సో ఇక్కడ రెండు ప్రశ్నలు సార్. ఒకటి, ప్రధాని మోదీపై గతంలో చాలా ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి గల కారణం ఏంటి? అండ్ 2004 అండ్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి అది ప్రతిపక్షాల విజయం కాదు, కానీ నేను చేసింది చెప్పుకోలేకపోయాను అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇది కరెక్టేనా? ఇప్పుడు మోడీని పోగొట్టడానికి కారణం ఏంది? బీజేపీతో ఉన్నాడు, అప్పుడు లేడు, ఇప్పుడు ఉన్నాడు. అలా ఏమున్నదండి ప్రశ్న. ఇక రెండవది ఏముంది అంటే, మీరు అడిగిన దానికి సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఇది ఈ అంటే చెప్పుకోలేకపోవటం వల్లనే ఓడిపోయారా? ఇప్పుడు ఓటమిని నువ్వు ఏ రకంగా నిర్వచించినా ఓటమి దాన్ని ఏదో రూపంలో నిర్వచించుకోవచ్చు. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు నిర్వచించుకోవచ్చు. నేను పార్టీని పట్టించుకోవడాల్లో ఓడిపోయాను, చెప్పింది ప్రచారం చేసుకోలేక ఓడిపోయాను, అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగితే ప్రజలు ఎందుకు అభివృద్ధి కోరుకోలేదా? మరి అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగి చంద్రబాబు నాయుడు ఉంటే ప్రజలు అభివృద్ధిని కోరుకోకుండా మాకు వెనుకబడుతున్నవే కావాలని ప్రజలు తీర్పు చెప్పారా? అంటే రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి ఒక స్వభావం ఏంటి అంటే, అది చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా మనకు కనబడుతుంది. నేను రైటు, నా పద్ధతి రైటు, ఈ ప్రజలే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఇప్పటికీ కేసీఆర్ని అడగండి, నేను తప్పు చేశాను ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. నాదే రైటు, కానీ ఆ ప్రజలకు ఎందుకు అర్థం కాలే అంటారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పటికీ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. నేను ఓడిపోయాను అని ఫ్యాక్ట్, రియాలిటీని అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో చంద్రబాబు నాయుడు కూడా 2019 రిజల్ట్స్ తర్వాత నేను అంత తప్పు చేశానా, నా సీట్లు 23కి ఎందుకు పడిపోయాయి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మారంటాడు, ఈవీఎంలు అంటాడు. అసలు ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ఎలక్షన్ తర్వాత ఇచ్చిన రియాక్షన్ ఏంటి, ఏం జరిగిందో అర్థం కావడం లేదు, ఏదో అనుమానం అవుతుంది కానీ సాక్ష్యాధారాలు లేవు అని మాట్లాడాడు. కారణం ఇదే. ఈ లీడర్స్కి ఉండేటువంటి వారు నిర్మించుకున్న ఒక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, నేను చాలామంది నాయకుల్ని ఈ 40 ఏళ్ళ జర్నలిస్టిక్ జీవితంలో, పబ్లిక్ లైఫ్లో శాసనమండలి సభ్యుడిగా కూడా ఉన్నాను, జర్నలిస్ట్గా కూడా ఉన్నాను. నా జీవితంలో చూసింది ఏంటి రవిశంకర్ అంటే, ప్రజల్లో, నాయకుల్లో ఒక చుట్టూ ఒక ఇంపర్మియబుల్ మెంబ్రెయిన్ అంటారు ఇంగ్లీష్లో, ఒక చుట్టూ దుర్భేద్యమైన కోటను కట్టుకుంటారు. ఆ కోటలో ఎవరుంటారంటే, రోజు ఆ నాయకుడిని పొగిడేవారు, ఆ నాయకునికి పాజిటివ్ సంకేతాలు పంపేవారు, ఆ నాయకుడు ఏమి చేసినా అద్భుతంగా ఉందని ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు, ఆ నాయకునికి లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఇచ్చేవాళ్ళు. అంటే చాలా గొప్పవాడు అనే ఒక ఇమేజ్ను, అంటే ఒక రకంగా అవతార పురుషుడు, దైవాంశ సంభూతుడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆ నాయకునికి కలిగించేటువంటి స్వార్థపరులు చుట్టుముతారు. ఎందుకంటే వారికి ఏముంటుంది, వాళ్ళకి ఏదో పదవులు కావాలి, కాంట్రాక్ట్ కావాలి, వాళ్ళకి రాజకీయ గుర్తింపు కావాలి. కౌటిల్య అంటాడు, ఎవరైతే రాజు చుట్టూ విమర్శకులను పెట్టుకుంటాడో ఆ రాజు సక్సెస్ఫుల్ అవుతాడు అంటాడు. ఇవాళ దానికి పూర్తి భిన్నం మన వాళ్ళు. విమర్శకుల దగ్గరికి రానియరు. విమర్శకులు ఏమైనా అంటే వాళ్లకు రకరకాల మోటివ్స్ ఆపాదిస్తారు, విమర్శకులను కొట్టిపారేస్తారు. దట్ ఇస్ ద నేచర్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పొలిటికల్ రియాలిటీ రియలైజ్ కారు. అంటే తమ కింద గ్రౌండ్ కదులుతున్నా కూడా గుర్తించరు. ఇది నేను చాలామంది నాయకులు చూశాను, ఉదాహరణలతో కూడా చెప్పగలను. మీరు 2024 ఎలక్షన్లకు ముందు నా వీడియోలో చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ఒక 100 వీడియోలో చెప్పుంటాడు, 100 వీడియోలో. కానీ ఎక్కడా అది అర్థమవుతుందా? 2018లో చంద్రబాబుకు దడ పుట్టిస్తున్న 8 అంశాలు అని చెప్పాను. మీకు ఆ వీడియో ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంది. ఒక సీనియర్ మంత్రి నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలిశాడు. నేను ఇద్దరు కూడా ఈ ఉదాహరణ చెప్పాను. ఇద్దరము కలిసి విఐపి లాంజ్లో కాఫీ తాగుతూ, ఏంటి సార్ ఎలా ఉంది రాజకీయ పరిస్థితి అన్నాను.
మీరే చెప్పారు కదా సార్ 8 అంశాలు దడ పుట్టిస్తున్నాయని. ఉదయాన్నే చూశాను సార్ అన్నాడు. మరి మీరు అది నిజమా అంటే పూర్తిగా నిజం సార్ మీరు చెప్పింది అన్నాడు. అంటే మరి చంద్రబాబు నాయుడుకి మీరు చెప్పరా అన్న. ఆయనకి మేము చెప్తే వింటారా సార్, చెప్పగలుగుతామా, మీ తెలియదా సార్ మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా నెగిటివ్ పాయింట్ చెప్పగలమా అన్నాడు. ఇప్పుడు ఏమైనా ఉంటే మీరు అన్నారు అని చెప్పాల్సి ఉంటుంది ఇక అన్నాడు. కానీ ఏం జరిగింది 1 year తర్వాత ఓడిపోయాడా లేడా? కేసీఆర్తో నాకు ఇప్పటికి గుర్తు అగ్రికల్చరల్ పాలసీ పైన ఆయన నియంత్రిత సాగు విధానం పట్టుకొచ్చారు. ఆ సందర్భంగా ఒకసారి నేను మాట్లాడినప్పుడు సహజంగా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ విశ్లేషకుడు కలిస్తే రాజకీయాలు చర్చించకుండా ఉండం కదా. నేను అన్నాను బీజేపీ ఎమర్జ్ అవుతుంది అన్నాడు. ఇది దుబ్బాక ఎలక్షన్స్కు ముందు బీజేపీ ఎమర్జ్ అవుతుంది బలంగా అన్నాడు. కేసీఆర్ అండి ఏం సార్ ప్రొఫెసర్ రెడ్డి పడే చెప్తారు బీజేపీ ఎక్కడ ఉందండి, తీసిపడేయండి, బీజేపీ లేదన్నాడు. ఏమైంది 3 నెలల్లో దుబ్బాకలో బీజేపీ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు తెలియదు ఆయనకు రాజకీయం, కానీ దే రిఫ్యూజ్ టు రియలైజ్ ఇట్. అండ్ దానివల్ల ఏం జరుగుతుంది, లాస్ట్ మినిట్కి వచ్చే వరకు ఇప్పుడు కేసీఆర్ ఓటమి చూడండి. కేసీఆర్ ఓటమి పర్ఫార్మెన్స్ కన్నా యాటిట్యూడ్ వల్ల వచ్చిన ఓటమి. అది పర్ఫార్మెన్స్ తక్కువ, యాటిట్యూడ్ కాంపోనెంట్ ఎక్కువ. ఎందుకు మేము గుర్తించము, మాదే రైటు. ఈ ధోరణి వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎవరన్నా దర్బార్లకు వెళ్ళండి, ముఖ్యమంత్రి దర్బార్కు చుట్టూ ఎవరుంటారో చూడండి, పొగిడేవారే ఉంటారు. అక్కడ ఎవ్వరు వేరే వాళ్ళు కనబడరు. నేను చాలామంది ముఖ్యమంత్రుల దగ్గరికి పబ్లిక్ రిప్రజెంటేషన్ పట్టుకుని వెళ్ళిన సందర్భంలో ఎవరుంటారంటే చుట్టూ పొగడ్తలతో ముంచెత్తేవారే ఉంటారు, ప్రశంసించేవారే ఉంటారు తప్ప ప్రశ్నించేవారు పొరపాటున కూడా ఒక్కరుండరు. ఆ ఇంటిమసీ ఉన్న వాడిని ఆమె దూరం పెడతారు. ఎందుకు? దట్ ఈస్ హౌ ద లీడర్షిప్. మరి కారణం ఏమైనా మనకు తెలియదు. నేను లీడర్ అయితే కాలేదు కనుక నాకు తెలియదు, నేను లీడర్ అయితే నేను అలాగే మారుతానేమో తెలియదు. కానీ చాలామంది నాయకులకు ఉండే స్వభావం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, 2004లో తన ఓటమికి కారణం తన ప్రత్యర్థులు గెలవడం కాదు అంటాడు, 2019లో ప్రత్యర్థులు గెలవడం కాదు అంటాడు. సో ఎలా కరెక్ట్ అవుతుంది అది? అంటే తాను అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగిపోతే ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా తిరిగి చెప్తారు? ప్రజలు అభివృద్ధిని కోరుకోరా? ఇప్పుడు 2024లో ప్రజలు దేనికి కోరుకొని ఓటేశారు చంద్రబాబు నాయుడును? 2014లో చంద్రబాబు నాయుడు దేనికి కోరుకొని ఓటేశారు? తెలుగుదేశం వాళ్ళు చెప్తారు కదా, ఆ డెవలప్మెంట్ కావాలి అనుకున్నారు. వెల్ఫేర్ అయితే జగన్మోహన్ రెడ్డి అడుగులు ఇచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు వెల్ఫేర్గా చంద్రబాబు నాయుడు చూడరు కదా. అంటే డెవలప్మెంట్ కొరకే ఓటు వేశారని చెప్తూ మళ్ళీ అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగినప్పుడు మాత్రం ఓడిపోతున్నాం అంటున్నారు. అది ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, ఆ రోజుల్లో 2004 ఎలక్షన్స్కి ముందు TV9 ఇంటర్వ్యూలో దేవేందర్ గౌడ్ నేను పాల్గొన్నాను డిబేట్లో, ఒక 15 days బిఫోర్ ఎలక్షన్స్. అన్న మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు దేవేందర్ గౌడ్ గారు, మీరు ఓడిపోబోతున్నారు అన్నాను. అంటే దేవేంద్ర గౌడ్ ఉండి అలా ఎలా చెప్తారు, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి మేమే భారీ మెజార్టీతో గెలుస్తామని. అంటే మీ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు, మాకు ప్రజలు చెప్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఇంటెలిజెన్స్ మీకు తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్తారు, మీ ముఖ్యమంత్రి నచ్చేదే చెప్తారు, వేరేది ఏం చెప్తారు. నచ్చని చెప్తే ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ఉండనిస్తారా మీరు అని నవ్వుతూ. కరెక్ట్గా ఎన్నికలపై రిజల్ట్స్ వస్తున్న సమయంలో మళ్ళీ అదే TV9లో కూర్చుంటే దేవేంద్ర గౌడ్ వచ్చి కరెక్ట్గా చెప్పారు సార్ అన్నారు. సో అందువల్ల మనకు పాలిటిక్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళకు తెలియక కాదు, చంద్రబాబు నాయుడుకు ఉన్నంత అపారమైన రాజకీయ పరిజ్ఞానం నాగేశ్వర్కి ఉంటుందా? చంద్రబాబు నాయుడుకు ఉన్న సమాచార అవకాశాలు నాకుంటాయా? ఉండవు. ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉండవు, పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండదు. కానీ తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నటువంటి ఈ బలమైనటువంటి దుర్భేద్యమైనటువంటి ఒక తెర చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకే కాదు ఏ ముఖ్యమంత్రికైనా రియాలిటీని చూపదు. దానివల్ల ఈ రకమైన అభిప్రాయాలు ఉంటారు. అభివృద్ధిలో మునిగిపోయి ఆకాంక్షల్లో మునిగిపోతే ప్రజలు ఎందుకు ఓటేయారు? ప్రజలకు అభివృద్ధి కోరుకోరా? ప్రజలు ఆశించరు అభివృద్ధిని. ప్రజలు దేని కోరుకుంటారు? వెనుకబడతారని కోరుకుంటారా? పేదరికాన్ని కోరుకుంటారా? అందువల్ల ఇట్స్ సెల్ఫ్ డిఫీటింగ్ ప్రొఫెసీ అంటారు. అందువల్ల నిజంగా రాజకీయ నాయకులు సక్సెస్ కావాలంటే దే షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ. ఎందుకు ఓడిపోయాం, ప్రజల ఆకాంక్షలు ఏంటి, ప్రజల ఆకాంక్షలకు మనకు ఉన్న గ్యాప్ ఏంటి, మనం ఎక్కడ పొరపాట్లు చేశాం, ఈ పొరపాట్లను ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. మాతో చాలామంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు, అధికారంలోకి వచ్చిన మరుక్షణం వాళ్ళు దొరకరు, ఈవెన్ ఫోన్లు కూడా ఎత్తారు ఏదైనా విషయం చెప్దామన్నా. నాకు నా 34 ఏళ్ళ అనుభవం,
అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ వెంటనే రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచే నాగేశ్వర గారు ఎలా ఉన్నారంటుంటారు. ఎందుకంటే ఇక ఖాళీ ఉంటారు కదా, మళ్ళీ ఫ్రీగా ఉంటారు కదా. సో అందువల్ల అది నేను నవ్వుతూ అంటుంటా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే మళ్ళీ ఇంకా పవర్లోకి ఉంటారు కదా అని. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఫీడ్బ్యాక్ పొరపాటున కూడా తీసుకోరు. ఎందుకు మనకు తెలుసు, నేను నిర్మమాటంగా రుచించని కూడా చెప్తామని, రుచించని వాళ్ళు వినదలుచుకోలేదు. అందుకే నాగేశ్వర్ పట్ల గౌరవం ఉన్నా అడగరు. ఎందుకంటే నేను రుచించని కూడా చెప్తారు కదా. ఎందుకంటే నేను ఓపెన్ చెప్తా, నాకు ఎవరైనా ఫోన్ చేస్తే రుచించే చెప్పడానికి నేనెందుకండి, మీకు చాలామంది ఉన్నారు, మీరు పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు, నాకేం పని లేదు మీ దగ్గర కనుక నేను రుచించందే చెప్తా. రుచించే చెప్పడానికి మీకు చాలామంది ఉన్నారు, మీ దగ్గర ఆస్థాన విద్వాంసులు ఉన్నారు, మధ్య నాగేశ్వర సంగీతం ఎందుకు అంటుంటారు. సో దట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. కానీ ఏ నాయకుడైతే వాస్తవాలు గమనించడానికి సిద్ధంగా ఉంటాడో ఆ నాయకుడే సక్సెస్ అవుతాడు, ఆ పార్టీయే సక్సెస్ అవుతుంది. బీజేపీ సక్సెస్ కారణం అదే, నరేంద్ర మోడీ సక్సెస్ కారణం అదే. నరేంద్ర మోడీ గురించి నాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈజ్ ఏ వండర్ఫుల్ లిజనర్ అని. ఎంత నరేంద్ర మోడీతో గంటల సేపు మాట్లాడిన వాళ్ళు నాకు పర్సనల్గా బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన విషయం. కానీ నేనే నరేంద్ర మోడీని నిండా కలవలేదు, కానీ నరేంద్ర మోడీని కలిసిన, నరేంద్ర మోడీతో రోజువారీ సంబంధాలు కలిగి ఆయనతో చాలా దగ్గరి ఇంటరాక్షన్ ఉన్న రాజకీయ నాయకులు చెప్పారు, రాజకీయేతర వాళ్ళు కూడా చెప్పారు, నాన్ పొలిటికల్ పీపుల్ కూడా చెప్పారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కనుక వాళ్ళు చెప్పింది నిజమని నమ్మి నేను చెప్తున్నాను. ఇది వండర్ఫుల్ లిజనర్ అని, ఎంతసేపు ఎవరు చెప్పినా వింటాడని. అందులో స్టోనీ ఫేస్ అంటారు, అంటే ఆయన ముఖ కవలికలను బట్టి కూడా మనం చెప్పింది ఆయన కన్విన్స్ అయ్యాడా, నచ్చాడా, నచ్చలేదా అని కూడా తెలియదట. అలాగే ఉండి ఇలాగే చూస్తూ వింటూ పోతుంటాడట, ఎంతసేపైనా వింటాడట. ఆయన విని తనకు ఏదైనా కావాలంటే క్వశ్చన్ అడుగుతాడు, అంతే. అది నరేంద్ర మోడీ సక్సెస్ కారణం. మోడీ నుంచి నేను నేర్చుకుంటున్నాను అన్నాడు చంద్రబాబు నాయుడు, అది నేర్చుకోవాలి. మోడీ నుంచి నేర్చుకోవాల్సింది అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు మోడీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు కనుక చెప్తున్నా, మోడీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎబిలిటీ టు లిజన్. ఇది గుడ్ లిజనర్ కనుక మోడీ ఆ సక్సెస్ అయ్యాడు. లిజన్ వినకపోతే ఏమవుతుంది, నీకు విషయాలు తెలియదు కదా. మోడీ ఉపన్యాసం ఇచ్చి పంపిస్తే ఏమొస్తుంది? సో మోడీ విల్ నెవర్ స్పీక్, యూ విల్ ఓన్లీ లిజన్. మోడీ బయటనోమో ఇంత మాట్లాడతాడు కదా, ఇంత పవర్ఫుల్ అరేటర్ కదా, వెన్ ఈ క్లోజ్ డోర్లో ఉంటే ఈ వోంట్ స్పీక్, ఈ లిజన్స్. అంటే ఏ లీడర్ షుడ్ స్పీక్ అవుట్ సైడ్, లిజన్ ఇన్ సైడ్. కానీ మన లీడర్లు ఇన్సైడ్ స్పీకే, అవుట్ సైడ్ స్పీకే, గంటలు స్పీకే తప్ప ఎదుటి వారు మాట్లాడిస్తారా? సమీక్షల పేరుతో అధికారులకు 2 గంటలు ఉపన్యాసాలు ఇస్తారు, అధికారుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకోరు. అధికారులు పొరపాటున మాట చెప్తే చాలు కూర్చొని నీకు తెలియదని మళ్ళీ 1/2 గంట స్పీచ్ ఇస్తారు. సో అది ప్రాబ్లం వల్ల. అందువల్ల మోడీ నుంచి నేర్చుకోవాల్సింది బీ ఎ గుడ్ లిజనర్, బీ రెడీ టు యాక్సెప్ట్ ద ఫీడ్బ్యాక్. రియాలిటీని అర్థం చేసుకొని అంగీకరించగలిగిన వాళ్ళే నిలబడతారు కదా.